రామాయణుడే దశావతారాలలో నరసింహ, వామన, పరశురామ అనే ఈ 3 అవతారాలు కేరళ దేశాన్ని పునీతం చేశాయని చెప్పవచ్చును. పరశురాముడు కేరళ దేశంలోని కొండలలో ధర్మశాస్త్ర కోవెలను, సముద్ర తీరములో శ్రీదేవి ఆలయాలను నిర్మింప చేశాడు. వాటిలో శబరిమలై ధర్మశాస్త్ర కోవెల ముఖ్యమైనది. రంభ, కరుంబులు అనే 2 రాక్షస సహోదరులు ఆకాశంలో జీవిస్తూ ఉండేవాళ్ళు. రంభుడి పుత్రుడే మహిషాసురుడు. బ్రహ్మదేవుడి వరం పొందటానికి మహిషాసురుడు కఠినమైన తపస్సు చేసేవాడు. బ్రహ్మదేవుడు అతనికి ప్రత్యక్షమై ఏమి వరం కావాలి అని అడిగాడు. ఈ భూమిలో ఎవరి వల్ల నాకు మరణం కలగకూడదు అనే వరాన్ని కోరాడు. ఆ రాక్షసుడు అడిగిన వరాన్ని బ్రహ్మదేవుడు ఇచ్చాడు. బ్రహ్మ దగ్గర వరాన్ని పొందిన తర్వాత మహిషాసురుని దుష్కృతులు పెరుగుతాయి. అతడు పెట్టే కష్టాలు భూలోక ప్రజలే కాక దేవలోకంలో మహిషాసురుని చంపడానికి దేవతలు చండికాదేవిని ప్రార్థిస్తారు. ముమ్మూర్తుల శక్తులను పొందిన దుర్గాదేవి అంశగా చండికాదేవి భూమిలో అవతరించి మహిషాసురుని హతం చేసింది. కలవ మహర్షి పుత్రిక లీలావతి, ఆమె భర్త దత్తాత్రేయుడు. వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు కలిగాయి. మహిషి ఎముకతో నీవు పుట్టుతావు అని లీలావతికి దత్తాత్రేయుడు శాపమిచ్చాడు. అందువలన లీలావతి కరుంబుడి పుత్రికగా మహిషి పుట్టింది. తన సహోదరుడైన మహిషాసురుణ్ణి దేవతలందరూ చేరి వధించిన కారణంగా వారి మీద పగ తీర్చుకోవడానికి బ్రహ్మదేవుని వరం పొందడానికి మహిషి ఘోర తపస్సు చేసింది. బ్రహ్మ ఆమె యందు ప్రత్యక్షమై ఏం వరం కావాలో అని మహిషిని అడిగాడు. తనకు మరణం సంభవించకూడదు అనే ఉద్దేశంతో అతి తెలివితో ఈ కింద విధమైన వరాన్ని కోరింది. నన్ను వధించేవాడు హరిహరులకు పుత్రుడిగా జన్మించి ఉండాలి. 12 సంవత్సరములు బ్రహ్మచార్య వ్రతాన్ని ఆచరించి భూమిలో క్షత్రియుడికి సేవ చేస్తూ ఉండాలి. అలాంటి వాడు నా శరీరం మీద నాట్యం చేస్తున్నప్పుడు నాకు మరణం సంభవించాలి. బ్రహ్మ కూడా ఆమె అడిగిన వరాన్ని ఇచ్చాడు. తనను ఎవరూ చంపలేరు అనే గర్వంతో మహిషి దేవలోకానికి వెళ్ళి దేవతలను కష్టాలను కలిగజేసింది. దుర్వాసుని శాప కారణంగా ఇంద్రాది దేవతలకు చర్మం ముడతలు పడేటటువంటి వ్యాధి ఏర్పడింది. పాల సముద్రాన్ని మదించి దాని నుండి వెలువడే అమృతాన్ని సేవిస్తే గాని ఆ శాప విమోచనం కాదు అనే విషయాన్ని దేవతలు తెలుసుకున్నారు. శ్రీ మహావిష్ణువు యొక్క ఆలోచనతో రాక్షసులతో చేరి దేవతలు మెరువుని చిలకగాను వాసుకి అనేటువంటి పాముని తాడుగా చేసి పాల సముద్రాన్ని మదించి అమృతాన్ని వెలికి తీస్తారు. కానీ రాక్షసులు అమృతాన్ని తీసేసుకున్నారు. శ్రీ మహావిష్ణువు మోహిని అవతరించి అమృతాన్ని దేవతలకి ఇచ్చాడు. మహావిష్ణువు యొక్క మోహిని అవతారాన్ని చూడడానికి శివుడు అక్కడికి వచ్చాడు. మహిషిని వధించి దేవతలను కాపాడడానికి శ్రీహరి హంసలు అయినటువంటి కరుణాశక్తులు, హరుని అంశలు అయినటువంటి జ్ఞాన వైరాగ్యాలు అన్నీ చేరి పాల్గొన మాసంలో
పౌర్ణమి తిథి ఉత్తర నక్షత్రంలో జ్యోతి స్వరూపమైనటువంటి హరిహర పుత్రుడు స్వామి అయ్యప్ప అవతరించాడు. శివుడు ప్రకాశించే మణిమాలను స్వామి అయ్యప్పకు ధరింపచేసి పంపానది తీరంలో విడిచిపెట్టాడు. పదాల నాడును రాజశేఖరుడు సుభిక్షగా పరిపాలిస్తూ వచ్చాడు. ఆ రాజు తన తర్వాత దేశాన్ని పరిపాలించడానికి పుత్రుడు లేడే అనే దుఃఖంలో ఉండేవాడు. మహారాణి మహారాజు ఇరువురు తమకు పుత్రోదయం కావాలని ప్రతిరోజు పరమశివుణ్ణి పూజిస్తూ వచ్చారు. రాజశేఖర మహారాజు పంపానదికి పక్కనున్న తన ప్రదేశంలో వేటాడడానికి పరివారంతో వచ్చాడు. అప్పుడు ఒక బిడ్డ ఏడుపు విని ఆ శబ్దం ఎటువైపు నుంచి వచ్చిందని చూశాడు. సుందర మకర విందులు కాంతిమయమైన మణిమాలతో ఉన్న ఒక పసికందును చూశాడు. పుత్రభాగ్యం లేని తనకు భగవంతుడే బహుమానంగా ఆ బిడ్డను ప్రసాదించినట్లు అనుకున్నాడు. అప్పుడు అక్కడ ఒక సన్యాసి ప్రత్యక్షమై, ఈ పిల్లాడు సకల దుఃఖాలను పోగొట్టగల శక్తిని పొందినటువంటి వాడు. కంఠంలో మణిమాలతో ఉన్నటువంటి ఈ పిల్లాడికి మణికంఠుడు అని పేరు పెట్టండి. ఈ పిల్లాడికి 12 సంవత్సరాలు వయస్సు అయిన తర్వాత ఇతని మహిమలు మీరు తెలుసుకుంటారు అని చెప్పి కనుమరుగయ్యింది. పదాల రాజు అమిత సంతోషంతో ఆ పిల్లాడిని చేతిలోకి తీసుకుని పరివారంతో రాజభవనానికి వచ్చాడు. మహారాణికి జరిగిన విషయాన్ని ఆ రాజు వివరించాడు. పుత్రభాగ్యం కోసం వేదన పడి తపస్సు చేస్తున్న మహారాణి అమితానందాన్ని పొందింది. పందాల మహారాజు మహారాణి ఇద్దరు మణికంఠుణ్ణి అల్లారు ముద్దుగా పెంచారు. మణికంఠుని రాక వల్ల పందల దేశమే అన్ని విధాలుగా శోభిల్లుతూ వచ్చింది. వేద శాస్త్రాలను అస్త్రశాస్త్ర విద్యలను నేర్చుకోవడానికి మహారాజు మణికంఠుణ్ణి గురుకులానికి పంపించాడు. మణికంఠుడు బుద్ధి చాతుర్యాన్ని నైపుణ్యం చూసి ఆశ్చర్యపడి ఆ గురువు అతనిలో ఉన్నటువంటి దైవకాంక్షను తెలుసుకున్నాడు. గురు దక్షిణగా మీకేమి ఇవ్వాలని మణికంఠుని అడిగినప్పుడు తన కుమారుడికి ఉన్న మోగతనాన్ని గుడ్డితనాన్ని పోగొట్టమని ప్రార్థించాడు. గుడ్డిగా ఉన్న గురుపుత్రుని తన దైవిక అంశతో మణికంఠుడు సరిపరిచాడు. పందల దేశ రాణి కూడా గర్భం ధరించి ఒక మగ శిశువుని కనింది. ఆ బిడ్డకు రాజా అనే పేరు పెట్టారు. మణికంఠుడు వీర పరాక్రమాలతో పెరిగాడు. దేశ ప్రజలు మణికంఠుడిని తన కన్నులకు సమానంగా భావించి అభిమానాలను చూపించారు. అన్ని విధాల అర్హుడు శక్తివంతుడైన మణికంఠుడిని తన వంశోద్ధారకుడని ఎంచి పందల మహారాజు మణికంఠుడిని యువరాజుగా చేయదలిచి పట్టాభిషేక మహోత్సవాలకు తగిన ఏర్పాటు చేయవలసిందిగా మంత్రికి ఆదేశమిచ్చాడు. మణికంఠుడిని రాజుగా నియమించడం పందల దేశ మంత్రికి ఇష్టం లేదు. మణికంఠుడిని చంపించి పిమ్మట రాజారాజుకు పట్టాభిషేకం చేస్తే నామమాత్రంగా అతని సింహాసనం మీద కూర్చోబెట్టి తనే సకల కార్యాలు చేసుకోవచ్చని ఆలోచించాడు మంత్రి. దానికోసం మణికంఠుడిని చంపడానికి తగిన దురాలోచనకు పాటుపడ్డాడు. తన ఇంట్లో ఒక విందు భోజనానికి మణికంఠుడిని ఆహ్వానించి అందులో విషం కలిపి అతన్ని ఆరగించేటట్లు చేశాడు. విష ఆహారం మహిమోపేతుడైన మణికంఠుడిని ఏమీ చేయలేకపోయింది. రాజారాజు మీద అధిక ప్రేమను చూపిస్తూ
మహారాణి మీద గౌరవభావం ఉన్నట్లు మంత్రి నటించాడు. రాజా రాజేంద్రుడే పందల దేశానికి నిజమైన వంశోద్ధారకుడు. మణికంఠుణ్ణి అంతమొందించడానికి తను వేసిన పథకాన్ని చెప్పి ఆమెను ఒప్పించాడు. మంత్రి ఆలోచనకు తల్లి మొగ్గి మహారాణి తను తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నట్లు నాటకమాడింది. మంత్రి ఆదేశంతో రాజ్య వైద్యులు కూడా వంతపాడి మహారాణి తలనొప్పి పోగొట్టడానికి పులిపాలే కావాలని అబద్ధమాడారు. పందల దేశ ప్రజలలో ఎవ్వరూ పులిపాలు తేలేకపోయారు. తల్లి దీర్ఘ వ్యాధిని పోగొట్టడం తన కర్తవ్యమని తలిచాడు మణికంఠుడు. పందల రాజుకు మణికంఠుని అడవికి పంపటం ఇష్టం లేదు. కానీ మణికంఠుడు పులిపాలను ఎలాగైనా తీసుకురావాలని నడుం బిగించాడు. అందువల్ల పందల రాజు చిట్టచివరకు తన ఆజ్ఞను ఇచ్చాడు. పందల రాజు కులదైవమైన శివుడే తోడుగా వచ్చే విధంగా మణికంఠులు కలిగిన టెంకాయను ఆహార పదార్థాలను ఇరుముడి చేసుకుని విలంబులు చేతబట్టుకుని స్వామి అయ్యప్పడు రాళ్ళు ముళ్ళులతో నిండిన అరణ్య ప్రదేశానికి బయలుదేరాడు. పులిపాలను తీసుకురావడానికి స్వామి అయ్యప్ప అడవికి వెళ్ళిన ప్రదేశమే పెద్ద త్రోవ అని పిలువబడుతుంది. మకరజ్యోతి సమయమున పెద్ద త్రోవలో యాత్ర సాగించే వాళ్ళు కోకొల్లలు. మణికంఠుడు వస్తాడని ఎదురుచూస్తూ ఇంద్రుడు, దేవతలు మరియు మునులు పొన్నింబలయుడులో ప్రత్యక్షిస్తూ ఉన్నారు. దేవలోక పుష్పాలతో స్వామి అయ్యప్ప పదకమాలను అర్పించారు. ఘోరమైన మహిషి దుష్కర్తలను పాల్పడినందువలన మహిషి బారి నుండి దేవతలను కాపాడడానికి స్వామి అయ్యప్ప దేవలోనికి వెళ్ళాడు. దేవలోకంలో ఉన్న మహిషిని అయ్యప్ప స్వామి తన ఒక తోపు తోశాడు. మహిషి అయిద నది తీరాన పడిపోయింది. స్వామి అయ్యప్ప ఆమె శరీరం మీద నతన మాడి ఆమెను వధించాడు. మహిషి సంహారాన్ని శివపార్వతులిద్దరూ కలకెట్టి అనే ప్రదేశం నుండి తిలకించారు. హరిహరసుతుడు పాద స్పర్శ వలనే మహిషికి శాప విమోచనం కలిగింది. మహిషి రూపం పోయి సౌందర్యాంగి రూపాన్ని పొందింది. స్వామి అయ్యప్పను అనేక విధాలుగా ప్రార్థించి వివాహం చేసుకోమని కోరింది. అయ్యప్ప స్వామి నిరాకరించాడు. బ్రహ్మచర్య వ్రతం గొప్పతనాన్ని వివరించాడు. ఏ సంవత్సరమైతే ఒక కన్య స్వామి మొట్టమొదట దీక్ష తీసుకునేవాడు కూడా శబరిమలకి రాకుండా ఉంటాడో అప్పుడు నీ కోరిక గురించి ఆలోచించగలగనని చెప్పాడు. అందుకోసమే మహిషి శబరిమలలో మల్లిగైపురంలోని అమ్మవారు పసుపు అమ్మవారిలా కోవెలలో వేచి ఉన్నది. మహిషిని వధించి దానివల్ల చాలా సంతోషపడి 2 చేతులు జోడించిన దేవేంద్రుని చూచి అయ్యప్పుడు, దేవేంద్ర, నా తల్లి తలనొప్పితో చాలా బాధపడుతుంది. ఆ రోగాన్ని పోగొట్టడానికి పులిపాలు కావాలి. దానికి ఏర్పాటు చెయ్యండి అని చెప్పాడు. దేవేంద్రుడు మగ పులిగాను, దేవలోకంలోని ఆడవాళ్ళు ఆడపులిగాను, దేవతలు పులి పిల్లలుగాను రూపాలు ధరించారు. మణికంఠ స్వామి మగపులి మీద ఆరుఢుడై పందల దేశానికి బయలుదేరారు. మణికంఠుడు అడవికి వెళ్ళిన పిదప 12 సంవత్సరాలకు ముందు పంపానది తీరాన
పందల మహారాజుకు కనబడిన సన్యాసి మహారాజు సందర్శనానికై రాజగృహానికి వచ్చాడు. మణికంఠుని గురించి వివరాలను మహారాజుకు వివరించాడు. మహారాణి మంత్రులిరువురు చేరి ఆడిన కపట నాటకం తెలుసుకుని మహారాజు క్రోధుడయ్యాడు. భగవంతుడే తన పుత్రుడిగా దొరికినందుకు మహదానందం పడ్డాడు. ఇంతలో పులుల గుంపుతో వస్తున్న మణికంఠుణ్ణి చూసి పందల ప్రజలందరూ భయవిహ్వలయ్యారు. మహారాజు మణికంఠుణ్ణి ఎదురెళ్ళి ఆహ్వానించాడు. మంత్రి మహారాణి ఇరువురు తాము చేసిన దుష్కృతను బాధపడి క్షమించమని మణికంఠుణ్ణి వేడుకున్నారు. నా అవతార లక్షణం మీరు ఉపకరణాలు మాత్రమే అని చెప్పి వారిని ఊరడించాడు మణికంఠుడు. మణికంఠుని ఆజ్ఞానుసారం పులులు గుంపు అడవికి వెళ్ళిపోయాయి. ఈ సంభవం జరిగినప్పుడు మణికంఠుని వయసు 12 సంవత్సరాలు. తన అవతార లక్ష్యం నెరవేందువలన తనకు సెలవివ్వమని మణికంఠుడు మహారాజును కోరాడు. తన దేశంలోని ఒక మందిరాన్ని నిర్మించి అక్కడ అయ్యప్ప స్వామి మణికంఠుడు నెలకొనాలని పందల మహారాజు ప్రార్థించాడు. అయ్యప్ప స్వామి తండ్రి వద్ద నేను ఎక్కుపెట్టిన అంబు ఎక్కడ వెళ్ళి పడుతుందో అక్కడ కోవెలను నిర్మించమని చెప్పాడు. నేను విడిపోవడం వల్ల మీరు బాధపడకూడదని చెప్పాడు. అయ్యప్ప స్వామి విల్లును ఎక్కుపెట్టిన స్థలం పేరు శరణంగుత్తి అని పిలువబడుతుంది. తన శిలా విగ్రహం ఏ విధంగా ఉండాలన్న విషయాన్ని తెలిపే విధంగా అయ్యప్ప స్వామి పోనంబలమేడులో పందల మహారాజుకు దర్శనమిచ్చాడు. మోకాలకు నడుముకు మొగ పెట్టెడను దర్శించినట్లు ఒకదానికొకటి దగ్గరగా చేర్చి తన పాదాలతోనూ కుడి చెయ్యిని చిన్నంద్రుతోనూ మోకాల మీద ఉంచబడి ఎడమ చేతితోనూ యోగమూర్తిలా అయ్యప్ప స్వామి దర్శనమిచ్చారు. ఇంద్రుడు దేవశిల్ప విశ్వకర్మను అయ్యప్ప కోవెల నిర్మాణానికి నియమించాడు. ఈ ఆలయంలో నల్లరాతితో కట్టబడి అప్పుడు పరశురాముడు శిల్పారూపంలో వచ్చి అయ్యప్ప స్వామి యొక్క పలు విగ్రహాలను పందల మహారాజుకు చూపించాడు. పోనంబలమేడులో తనకు దర్శనమిచ్చిన రూపంలోనే ఆ విగ్రహాలుండడం చూసి పందల రాజు అమితాశ్చర్యాన్ని పొందాడు. పరశురాముడు తన స్వీయ రూపాన్ని చూసి తన చేతులతోనే మూల విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. అయ్యప్ప స్వామి కోసం కట్టబడిన ఆలయంలో జ్ఞానపీఠం ఎత్తుగా కట్టబడి ఉంది. పరశురాముడు 18 రాళ్లను మెట్లుగా కట్టి ఆ 18వ మెట్లలోనూ 18 దేవతలు అవగాహనం చేశాడు. రాతి మెట్టుగా ఉన్నంత వరకు టెంకాయలను ఆ మెట్టు మీదే కొట్టేవాళ్ళు. తర్వాత ఆ పడికట్ల మీద లోహపు కవచాన్ని అమర్చారు. ఆ రాతి మెట్లు ఎప్పుడు బంగారు మెట్లుగా అలరారుతున్నాయి. ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజు సూర్యాస్తమయం సమయంలో పోనంబలమేడు మీద అయ్యప్ప స్వామి జ్యోతి స్వరూపుడిగా దర్శనమిచ్చి పరిపూర్ణమైన అనుగ్రహాన్ని ఇస్తాడు. మకర జ్యోతిని దర్శించడానికి శబరిమలకు భారతదేశంలోని పలు రాష్ట్రాల నుండి లక్షలాది భక్తులు వస్తారు. శరణ ఘోషతో మకర జ్యోతిని దర్శించడానికి భక్తులు భక్తితో వేచి ఉంటారు. జ్యోతి దర్శనం భక్తులకు ముక్తినిస్తుందని అందరి నమ్మకం. స్వామియే శరణమయ్యప్ప.